చెప్పమ్మా. మా పాప పేరు ఐశ్వర్య బ్రదర్. పుట్టిన 7th month నుంచి లంగ్ ఇన్ఫెక్షన్ అటాక్ అయింది బ్రదర్. మెహదీపట్నంలో స్టార్ట్ అయినప్పటి నుంచి మేము వస్తున్నాం ఇక్కడికి. ఫస్ట్ ఇంగ్లీష్ మందులు వాడేవాళ్ళం, తర్వాత హోమియోపతి 3 years వాడాను బ్రదర్. ఆ తర్వాత ఎవ్రీ వీక్ వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసి ప్రేయర్ ఇక్కడ అంతా రాసేదాన్ని. విపరీతమైన కఫము, రాత్రి అంతా పడుకునేది కాదు, తగ్గేది. ఇప్పుడు మొత్తం పోయింది బ్రదర్. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? అవును, ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు మీకు? మెహదీపట్నం మా సిస్టర్స్ వాళ్ళంతా మల్కాజ్గిరి బ్రదర్. వాళ్ళు పొద్దున 5 o'clock లేచి ఇక్కడ ముందు సీట్లో కూర్చుంటారు. 5 o'clock ముందు సీట్లో కూర్చుంటారంట. వందన బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చొని ఉంటారు ఫస్ట్ సీట్లో. అయితే మిడతల్లో ఫస్ట్ బ్యాచ్ అనమాట. వాళ్ళు చెప్పారా మీకు? నమ్మరా? మొత్తం మేము 5 sisters నమ్ముతున్నాం బ్రదర్. మా చుట్టాలందరూ మమ్మల్ని వెళ్ళేసారు, అయినా మేము ఈ దేవుణ్ణి వదులుకోలేదు. మేము ఎవ్రీ సండే ఇక్కడికి వస్తాం బ్రదర్. సో ఇక్కడికి వచ్చిన 2.5 సంవత్సరాలకి మీ అమ్మాయిలో 12 సంవత్సరాల లంగ్ ఇన్ఫెక్షన్, పుట్టుకతో వచ్చిన లంగ్ ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయింది. హల్లెలూయా. లుక్ ఎట్ హర్ ఫెయిత్. నౌ షీ ఇస్ వెరీ మచ్ హెల్తీ బ్రదర్. చాలా హెల్తీగా ఉంది, లేకపోతే డల్ గా ఉండేది. చాలా హెల్తీగా ఉంది బ్రదర్. హల్లెలూయా. మా ఇంట్లో ఎవరికి ఏమొచ్చినా బ్రదర్ అసలు మేము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం బ్రదర్. నేను ఎవ్రీ మంత్ డాక్టర్ ఫీజు డాక్టర్కి ఎందుకు ఇవ్వాలని తెచ్చి ఇక్కడ వేసేస్తాను బ్రదర్, ఆఫరింగ్స్ లాగా. నా ఇంట్లో అసలు వ్యాధి ఉండదు అనేసి ఈ పోస్టర్ పైన చేయి పెట్టి వ్యాధి వ్యాధి అని ప్రేయర్ చేశాను బ్రదర్. మొత్తం వ్యాధి పోయింది. తర్వాత లేమి అని ప్రేయర్ చేశాను బ్రదర్. ఒక సిచ్యువేషన్ ఎట్లా ఉంటే నాకు జాబ్ లేదు, మా ఆయనకు జాబ్ లేదు, మా బిజినెస్ డౌన్ ఉండే, మా ఇంటి ఖాళీ ఉండే బ్రదర్, అసలు రెంట్కి ఎవరు రావట్లేదు. అట్లాంటి టైంలో సైరస్ అనాయింటింగ్ మీరు ఇచ్చాక నేను నాటబడి ఉండాలి సంఘంలో అన్నారు మీరు. నేను వచ్చి ఇక్కడ ఎవ్రీ సండే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కూర్చొని నాటబడి ఉంటాను ప్రభు అని నేను. ఓ సాటర్డే నైట్ బాగా వర్షం పడింది బ్రదర్, అయినా నేను అలాగే మార్నింగ్ ఒక్కదాన్ని లేచి వచ్చేసి ప్రభు ఇవాళ నాకు ఏదో ఒక రిజల్ట్ కావాలి, నా శ్రమ చూడు అంటే నేను వచ్చి ఇక్కడ చైర్ వెతుకుతున్నాను బ్రదర్. అయితే ఓ NGO హెడ్ బ్రదర్, ఇప్పుడే వెళ్ళిపోయింది ఆవిడ, నందావర్ధన్ అని, ఆవిడ నన్ను పిలిచింది బ్రదర్. పిలిచి ఓ చైర్ ఉందమ్మా ఇక్కడ కూర్చో అని చెప్పింది. అక్కడ కూర్చున్నాను. అలానే పరిచయం మాట్లాడి మీరేంటి మేడం అంటే నేను NGOకి హెడ్ అంటే మ్యామ్ నాకు జాబ్ ఇస్తారా అంటే వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ సర్టిఫికెట్స్ ఏవి లేకుండా ఆవిడ నాకు జాబ్ ఇచ్చింది బ్రదర్. వావ్, వాట్ ఎ మిరకల్. హల్లెలూయా. అన్యజనులు అంతా ఆశ్చర్యపోయే విధానంగా మీరు అని చెప్తారు కదా బ్రదర్, నన్ను బ్లెస్ చేయని. నేను అదే పాయింట్ బట్టి బ్లెస్ చేశాను బ్రదర్. నా ఆఫీస్ ఎక్కడో లేదు బ్రదర్, నా ఇంటి పక్కనే ఉంది బ్రదర్. హల్లెలూయా. 2 అడుగులు వేస్తే నా ఆఫీస్ బ్రదర్. నాకు పాప తర్వాత చిన్న బాబు బ్రదర్, ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. అలా నేను ఎట్లా నా బాబుని ఎట్లా చూసుకోవాలి, నేను ఎక్కడ వెళ్ళాలి అనుకుంటే నాకు ఇంటి పక్కనే దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు బ్రదర్. 1 week తర్వాత మళ్ళీ మా ఆయనకు జాబ్ వచ్చింది బ్రదర్. ట్రావెల్స్ బిజినెస్ ఉంది బ్రదర్. ఆ ట్రావెల్స్ బిజినెస్ కూడా అన్ని వెహికల్స్ హైర్ పెట్టేసి ఇంప్రూవ్ అయిపోయింది. He got a job, she got a job, business started running. Hallelujah. మా ఇల్లు ఖాళీ ఉండేది బ్రదర్, వాటర్ ప్రాబ్లం అని ఎవరు రావట్లేదు. నేను ఈ వారం సాక్ష్యం చెప్తాను. ఫస్ట్కి వచ్చేసేయాలి నా ఇంటికి రెంట్ అని. మార్నింగ్ 4:20కి లేచి టెన్షన్గా మెలుగు వస్తుంది బ్రదర్ నాకు. 4:20కి లేచి 1 hour సీరియస్ ప్రేయర్ చేస్తాను నేను. మొన్న ఫస్ట్ రోజు దిగేశారు బ్రదర్, మొత్తం అన్ని ఫుల్ అయిపోయాయి అనమాట. అన్ని ద్వారములు హల్లెలూయా. వ్యాధి లేమి వెళ్ళిపోయింది అనమాట ఆ కుటుంబం నుంచి. వావ్, థ్యాంక్ యూ. గట్టిగా తప్పలు కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ ఎ గాడ్ ఆఫ్ మిరకల్స్. ఫెయిత్ మ్యాన్, ఫెయిత్. అందుకే ఈ దర్శనంలోకి ట్యాప్ చేయండి. యూజ్ యువర్ ఫెయిత్, యునో, ట్రై యువర్ బెస్ట్ టు ఎంటర్ ఇంటూ దిస్. అందుకని ఇగ్నోర్ చేయొద్దు. ఆమె చూడండి ఎంత పట్టుదలతో ఉందో. ఐ వాంట్ టు సీ సంథింగ్, అలా రావాలన్నమాట. గాడ్ బ్లెస్ యూ సిస్టర్ ఐశ్వర్య. చెప్పిన ప్రతి సెంటెన్స్ నేను రాసుకొని అలాగే ప్రేయర్ చేస్తాను. ఆమేన్. God bless you. Thank you. God bless you. Amen.